నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘేశపతి. రిఫ్లెక్షన్ ప్రో స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, రిఫ్లెక్షన్ మనకు డిమానిటైజ్ అయింది. రిఫ్లెక్షన్లో మనం ఎన్ని వీడియోలు చేసినా కదా యూట్యూబ్ నుంచి ₹1 కూడా ఇయ్యడు. బట్ వ్యూవర్షిప్ మనకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ వీడియోలు చేస్తూ ఉన్నాం, చాలా మందికి రీచ్ కావాలని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మనం రిఫ్లెక్షన్ ప్రోని స్టార్ట్ చేసుకున్నాం. దాని మానిటైజేషన్ ఇంకా కాలేదబ్బా, దానిలో వీడియోలు పెడతా ఉన్నాం. తొందరగా ఆ కామెంట్ రూపంలో మేము పెట్టి పిన్ చేస్తాం, మీరు దానిలోకి పోయి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరే కాకుండా ఇంకోళ్ళతోటి ఇంకో 10 మందితోటి, 100 మందితో, 1000 మందితోటి, ఎంత మందితోటి పడితే అంత మందితో ఏపీర్రి. ఎందుకంటే కంటెంట్ చాలా చేస్తున్నాం కదా, ఇది చాలా మందికి రీచ్ కావాలి కదా. థ్యాంక్ యూ. అండ్ మీ సహాయ సహకారాలు కూడా మాకు కావాలి. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి అమెరికాకు కొత్త అధ్యక్షుడు వస్తూ ఉంటాడు. 2 సార్లకు మించి ప్రెసిడెంట్గా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో యూఎస్లో వైట్ హౌస్ ఎంట్రీ అనేది చాలా గొప్ప సక్సెస్. అటువంటి అరుదైన విజయాన్ని ఒకసారి చేజార్చుకొని మళ్ళీ పట్టువదలని విక్రమార్కుడిలా సాధించి చూపిండు ట్రంప్. కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఏంటో తెలిసిన, రెండోసారి అమెరికన్ రూల్స్ ప్రకారం చివరిసారి ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ భారత్కి ఇస్తున్న ఇంపార్టెన్స్, మోదీకి వేస్తున్న పెద్దపీట. ఒకప్పుడు ఇదే అమెరికా సెక్యులర్ సొల్లు వాగుతూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి వీసా కూడా ఇవ్వలేదు. అక్కడి నుంచి మొదలై ఇప్పుడు పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చింది. ఇదేదో పొగడ్త కోసం చెప్తున్నది కాదు, నిజంగా అమెరికా భారత్ భాగస్వామ్యం కోసం తహతహలాడిపోతున్నది. మోదీ కోసం ట్రంప్ స్వయంగా కుర్చీ ముందుకు లాగి అభిమానం చాటుకున్నాడు తాజా పర్యటనలో, మీరు అందరూ చూసారు. అంతేకాదు, సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్గా ఏ నాయకుడు ఎన్నికైనా తన తొలి హై ప్రొఫైల్ మీటింగ్ ఎవరితో ఉంటుందో తెలిసిన, నాటోలోని దేశాలు, యూరోపియన్ మిత్ర దేశాలు, లేదా జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు. వీటితో మర్యాదపూర్వక భేటీలు జరుగుతూ ఉంటాయి. బట్ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అవుతున్నది. తన ప్రమాణ స్వీకార మహోత్సవంలో మొదటి వరుసలో మన జయశంకర్ని కూర్చోబెట్టారు ట్రంప్. అలాగే వైట్ హౌస్లో జనవరి 20న కాలు పెట్టి ఇంకా నెల కూడా కాకముందే మోదీతో మీటింగ్కు సై అన్నాడు యుఎస్ ప్రెసిడెంట్. మిత్ర దేశాన్ని కూడా కాదని భారత్కు మోదీకి ప్రాధాన్యత ఇస్తోంది వాషింగ్టనే. ఎందుకు? కేవలం అమెరికానే కాదు, ఫ్రాన్స్కి వెళ్లిన మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఎదురొచ్చి స్వాగతం పలికిండు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఇలాన్ మస్క్ కూడా తమ కుటుంబాల పిల్లలతో సహా కలిసి వచ్చి నమోకి నమస్కారాలు చేశారు. అగైన్, ఇదంతా మీకు తెలియదనో మోదీకి భజన చేయనికో నేను చెప్తున్నది కాదు. 2014 నుంచి 2025 మధ్య కాలంలో కేవలం ఒక దశాబ్దంలో భారత్ దశ ఎలా మారిపోయాయో సుస్పష్టం చేసేందుకు ఇదంతా చెప్పాల్సి వస్తున్నది. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఒక చిప్ప పట్టుకు తిరిగే పేద దేశం కాదు. భారత్ ఇప్పుడు చైనాకు ప్రత్యామ్నాయం, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాకు మిత్ర దేశం, ఆఫ్రికన్ దేశాలకు పెద్ద దిక్కు. అన్నిటికంటే ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలైన మిడిల్ ఈస్ట్ ఎడారి దేశాలకు ఆసియాలోని అతిపెద్ద ఓయాసిస్. 10 ఏళ్లలో మోదీ మార్గదర్శనంలో అజిత్ దోవల్, జయశంకర్ లాంటి వారు సాధించిన అద్భుతం ఇదే. బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా మనందరికీ తెలిసినవే. ఏమన్నాడు? బంగ్లాదేశ్ సంగతి మోదీ చూసుకుంటాడు, దట్స్ ఆల్, సింపుల్, 1 లైన్ ఆన్సర్. కానీ ఆ ఒక్క వాక్యంలో బోలెడ్ మ్యాటర్ ఉన్నది. 10 ఏళ్ల కింద మనము, పాకీలు, బంగ్లా బేబీలు అందరిది ఒకటే వరుస. వైట్ హౌస్ దృష్టిలో సోనియా కాల్పు మన్మోహన్ పాలించిన ఆనాటి భారత్ అంటే జస్ట్ ఒక పెద్ద దేశం, ఓ పేద దేశం, ఓ పెద్ద పేద దేశం. ఇప్పుడు అలా కాదు. పాక్, బంగ్లా లాంటి బేబీ డాగ్స్ ను చైన్లు వేసి కట్టేయగల ది రైజింగ్ రీజనల్ పవర్. ఇండియాలో చాలా మందికి ఇప్పుడు దృఢమవుతున్న అమెరికన్ స్నేహ సంబంధం గురించి బాగానే తెలుసు. కానీ మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్ లో ఉండే సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలతో మన దేశం బంధం సంగతి ఏంటి? మోదీకి ముందు, మోదీ శాఖ మొదలయ్యాక ఏంటి తేడా? కొంచెం కాదు, చాలా చాలా మారిపోయింది. ఎడారి దేశాల్లో మన ఇండియన్ ఇమేజ్, ఇస్లామిక్ రాచరికం నడిచే నిరంకుశ రాజ్యాల్లోనూ మన గుళ్ళు వెలుస్తున్నాయి, గంటలు మ్రోగుతున్నాయి. తెల్ల బట్టలు వేసుకున్న అరబ్ ప్రాంత షేకులు జై సియారామ్ అని అంటున్నారు. 10 ఏళ్ల కాలంలో ముస్లిం మత ఛాందస దేశాల్లో వచ్చిన మార్పు చూసి పాకిస్తాన్లకు బర్నాల్ అవసరమవుతున్నది. మన దేశంలోని సెక్యులర్ అతివాద మైనార్టీ మియాలకేమో ఈనో ప్యాకెట్లు తప్పలేవు. మనం ఒకసారి 2014 కంటే వెనక్కి పోదాం. మిడిల్ ఈస్ట్లో ముస్లిం దేశాలతో ఇండియా రిలేషన్షిప్ అప్పట్లో ఎలా ఉండేది? సౌదీ అరేబియా లాంటి పెట్రో డాలర్లతో మదమెక్కిన దేశాలు భారత్లో హిందూ మతం లేకుండా పోవాలని కళ్ళుగనేవి. ఇదంతా ఏదో హిందుత్వవాదులు ఉపుసుకు పోక చెబుతున్న మాట కాదు. అమెరికా వెలువరించిన అఫీషియల్ రిపోర్ట్లో దిమ్మ తిరిగిపోయే అనేక సత్యాలున్నాయి. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సదర్ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్లో 1000 మదర్సాలు ఒక సౌదీ ఫండింగ్తోనే నడిచేవంట. మోదీ రాకముందు ఈ మదర్సాల్లో విచ్చలవిడిగా డబ్బులు గుమ్మరించి పాకిస్తానీ పిల్లలకి వహాబీ మతోన్మాదం నూరిపోస్టోళ్ళు. ఇండియాలోకి కూడా వేలాదిగా మిడిల్ ఈస్ట్ ముస్లిం ప్రబోధకులు వచ్చి వెళ్తుండేటోళ్ళంట. హిందూ మెజార్టీ దేశంలో చొరబడి ఈ హిందూ వ్యతిరేక శక్తులు ఇష్టానుసారం స్వైర విహారం చేసేటోళ్ళు. అటువంటి వాళ్ళ డబ్బులతోనే మన సెక్యులర్ నేతలు మొదలు జర్నలిస్టుల దాకా అందరూ పండగ చేసుకునేటోళ్ళు. జకీర్ నాయక్ లాంటి జంగ్లీలకు కూడా ఈ ఫారెన్ ఫండింగే అతిపెద్ద అహంకారంగా ఉండేది. అసలు ఇంకాస్త లెక్కల్లోకి పోతే నెహ్రూ నుంచి సోనియా దాకా సాగిన మదర్సా పాలన మనకు దిమ్మ తిరిగిపోయేలా చేస్తున్నది. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియాలో ఎన్ని మదర్సాలు ఉండేటియో తెలిసినా 88 మాత్రమే. 2003 కల్లా వాటి సంఖ్య 125,000 దాటింది.
ఆ తర్వాత జస్ట్ 2003 నుంచి 2006 మధ్యలో అంటే 3 ఏళ్లలో భారత్లోని మదర్సాల సంఖ్య 5 లక్షలు దాటేసింది. సౌదీ లాంటి దేశాల నుంచి విదేశీ నిధులు ఎన్ని బిలియన్లు ఇండియాలోకి ప్రవహిస్తే లక్షల కొద్దీ మదర్సాలు వెలుస్తాయి. నెహ్రూ నుంచి సోనియా వరకు కాంగ్రెస్ వారి ముస్లిం సంతుష్టీకరణ ఆ రేంజ్లో ఉండేది. ప్రస్తుతం మనం చూస్తున్న జిహాదీ వైపరీత్యాలకు అత్యంత ప్రధాన కారణం దేశంలోని లక్షల కొద్దీ మదర్సాలే. ఎవరవునన్నా కాదన్నా అక్కడ బోధించే షరియా చదువులే. దశాబ్దాల పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోంచి డబ్బులు ప్రవహిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్న పాపం అత్యంత ఎక్కువ కాలం ఢిల్లీని పాలించిన కాంగ్రెస్దే. దానికి విరుగుడు కనుక్కున్నది నరేంద్ర దామోదర్ మోదీ. 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి విదేశాంగ విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి మనకు తెలిసిందే. మోదీ దేశాలు తిరుగుతున్నాడు, బట్టలు మారుస్తా ఉన్నాడు అంటూ తెగ మొరిగిన వారికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటిదంటే అమెరికా, యూరప్, రష్యా లాంటి శక్తులే కాదు, ఇస్లాంకి పుట్టినిల్లైన మధ్యప్రాచ్యంలోని మన పట్ల మూడు మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకు? ఎక్కడి నుంచి అయితే నిన్నటి వరకు హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి నిధులు వచ్చేటియో అక్కడనే ఇప్పుడు భవ్యమైన సనాతన దేవాలయాలు వెలుస్తా ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా సువిశాలమైన స్వామి నారాయణ టెంపుల్ యుఏఈలో ప్రారంభోత్సవం జరుపుకోవడం ఎవరమైనా మరవగలమా? సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ స్వయంగా పూనుకొని మన కాశ్మీర్లో పెట్టుబడులు పెడతా ఉన్నాడు. అదే కాశ్మీర్ పాకిస్తాన్ అని చెప్పుకొచ్చింది ఒకప్పుడు సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు మోదీ ఎఫెక్ట్తో పాక్ను ఆకలాదీసి పరేస్తా ఉన్నాయి ఎడారి దేశాలు. బిచ్చగాడిలా తమ వద్దకు బొచ్చె పట్టుకొని రావద్దని పాకి పీఎంకు సూటిగానే చెబుతున్నాయి. అంతేకాదు హజ్ యాత్రకనే వీసాలు పొంది సౌదీ అరేబియాలో అడుక్కు తింటున్న సామాన్య పాకిస్తానీ బిచ్చగాళ్లను కూడా మెడలు పట్టుకొని గెంటేస్తా ఉన్నాయి. గత 10 ఏళ్లలో జరిగిన గొప్ప మార్పు ఇదే. పాకిస్తాన్ ముస్లిం దేశమైనా ఇప్పుడు సౌదీ, యుఏఈ ఇంకా ఇతర ఇస్లామిక్ దేశాలు కనీసం దేకడం లేదు పాకిస్తాన్ను. ఇండియా హిందూ మెజార్టీ దేశమైన అరబ్ షేకులు చేతులు జాచి ఆలింగనాలు చేసుకుంటా ఉన్నారు. కారణం భారత్ సాధించిన దౌత్య విజయాలు. భారత్ బలం మన మార్కెట్. 140 కోట్లు దాటి 150 కోట్ల దిశగా సాగుతున్న మన జనాభా ప్రపంచపు అతిపెద్ద మార్కెట్. అదే అమెరికాకు, అదే యూరప్కు, అదే ఆస్ట్రేలియాకు, అదే రష్యాకు కావాలి. మరి పెట్రో డబ్బులతో తులతూగుతున్న అరబ్ దేశాలకు ఎందుకు వద్దు? తమ పెట్టుబడులు భారత్లో పెట్టాలి కాబట్టి ఇప్పుడు కరుడుగట్టిన ముస్లిం దేశాలు కూడా రూటు మార్చినాయి, మాట మార్చినాయి. తిన్న తర్వాత అవతల పారేసి ఎంగిలి ప్లాస్టిక్ ప్లేట్ల పాక్ను డస్ట్బిన్లో వేసినాయి. భారత్ ముందుకొచ్చి మార్కెట్ను వడ్డించమని బేరలాడుతున్నాయి. భారత్, మిడిల్ ఈస్ట్, ముస్లిం కంట్రీస్ మధ్య మార్పు ఓవర్ నైట్ వచ్చిందేం కాదు. మోదీ అధికారం చేపట్టిన నాటి నుండి మన సుష్మా స్వరాజ్, జయశంకర్ లాంటి ఫారిన్ మినిస్టర్, అజిత్ దోవల్ లాంటి జేమ్స్ బాండ్ తమ పని తాము చేసుకుంటూ వస్తా ఉన్నారు. సౌదీ అరేబియా, యుఏఈ వద్ద ఉన్న చమురు నిల్వలు కొన్ని దశాబ్దాల్లో అడుగంటుతాయి. అందుకే ఆ దేశాలు తమ డబ్బును ఇతర దేశాల్లో పెట్టుబడులుగా పెట్టి మునుముందు ఆదాయం సృష్టించుకునే పనిలో ఉన్నాయి. మరి వాటికి భారత్ను మించిన మార్కెట్ ఇంకేముంటది? ఇది తెలుసు కాబట్టే మోదీ సంపన్న ముస్లిం దేశాలతో వ్యాపారానికి సై అన్నాడు. అక్కడి నుంచి మొదలైంది కొత్త ప్రయాణం. ఇప్పుడు హిందూ మెజార్టీ అయినా సరే సౌదీ, యుఏఈ లాంటి దేశాలు భారత్ను కాదనలేని పరిస్థితి తలెత్తింది. దానికి తోడుగా అసలైన ముస్లింలు అయినప్పటికీ మధ్యప్రాచ్యంలోని ఎడారి దేశాల పాలకులే కొత్త మార్పుకి శ్రీకారం చుట్టారు. ఇస్లాం మత గ్రంథాలకి కొత్త వ్యాఖ్యానాలు రాయిస్తా ఉన్నారు. ఛాందసవాదం, జిహాదీ ఉగ్రవాదం వదిలి మోడర్నైజేషన్ కు రెడీ అంటున్నారు. సౌదీ అరేబియాలో విదేశీయుల కోసం మద్యం దుకాణాలు కూడా తెరుచుకుంటున్నాయి. సౌదీ అమ్మాయిలు హిజాబ్లు పక్కన పెట్టి ఫ్యాషన్ షోల్లో ర్యాంప్ వాకులు చేస్తా ఉన్నారు. సింపుల్గా చెప్పుకుంటే ఇక్కడ భారత్లో, పాక్లో, బంగ్లాదేశ్లో కన్వర్టెడ్ అబ్దుల్స్ చేస్తున్న హంగామా ఏది వాళ్ళు అక్కడ చేస్తలేరు. మత పిచ్చి వదలకపోతే రానున్న 50 ఏళ్లలో తమ పని ఖతమని వాళ్ళకి అర్థమైంది. వీళ్ళకి అర్థమైతలేదు. అర్థం కాకుండా ఉండేలా మన సెక్యులర్ నాయకులు, మేధావులు రెచ్చగొడతా ఉంటారు కదా. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలే కాదు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా దారికి వచ్చేసినాయి. ఎట్లా? అమెరికా ఇరాన్ మీద ఎన్నిసార్లు ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ తెహ్రాన్తో సంబంధాలు దెబ్బతినదే లేదు. అటు అమెరికాను, ఇటు ఇరాన్ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. అందుకే కీలకమైన ఇరాన్లో చాబహార్ పోర్ట్ మన చేతుల్లోకి వచ్చింది. భారత్ మొదలు యూరప్ దాకా సాగే భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్ పనులు ఊపందుకున్నాయి. గత 10 ఏళ్లలో భారత్ చూపిన చొరవ కారణంగా ఇప్పుడు హిందువులు, ముస్లింలు, యూదులు, క్రిస్టియన్లు కలిసి చరిత్రలో మొదటిసారి ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ముంబై తీరంలో మొదలై ఇరాన్, ఇజ్రాయెల్, యూరప్ మీదుగా వీలైతే అమెరికా దాకా సాగే అల్టర్నేట్ రూట్ సిద్ధమవుతోంది. ఇది చైనాకు సూయజ్ కెనాల్లో అమెరికా దాదాగిరికి కూడా చెక్ పెట్టే అద్భుతం. సరే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వద్దకు వద్దాం. జో బైడెన్ తాలిబాన్లకు కాబూల్ను అప్పజెప్పి అమాంతం పారిపోయాక పాకిస్తాన్ తెగ సంతోషించింది. తాలిబాన్లు తమ తమ్ముళ్లే కాబట్టి ఏం చెప్తే అది చేస్తారు అనుకున్నది. కానీ మోదీ, దోవల్, జయశంకర్ దెబ్బకు అంతా రివర్స్ అయింది. ఇప్పుడు ఆఫ్ఘాన్ సరిహద్దులో ఏం జరుగుతుంది తెలుసు కదా. ఆఫ్ఘాన్ తాలిబాన్లు, పాకిస్తాన్ తాలిబాన్లు ఇద్దరు కలిసి పాకిస్తానీ సైనికులకు డబుల్ ధమాకా చూపిస్తా ఉన్నారు.
మన కళ్ళ ముందే పాక్ రెండో మూడో ముక్కలయ్యే స్థితికి చేరుకున్నది. కారణం ఆఫ్ఘనిస్తాన్కు సైతం అవసరంలో అండగా ఉండి తాలిబాన్లను పాక్కు వ్యతిరేకంగా వాడుకోగలగటం. మనకు పక్కలో బల్లెంలా దాపరించిన 75 ఏళ్ల పాకిస్తాన్ను మోదీ వచ్చాక ఒంటరిని చేసినాం. అమెరికా, యూరప్ నుంచి కాదు, ముస్లిం దేశాలు సైతం ఇస్లామాబాద్ బిచ్చగాలను దూరం పెట్టేలా చేశాం. ఇది 2014 తర్వాత 2025 మధ్యలో ఆత్మనిర్భర్ భారత్ సాధించిన అద్భుత విజయం. 2047 వికసిత్ భారత్ దిశగా సాగుతోన్న చారిత్రక ప్రస్థానం. జై హింద్ మేరా భారత్ మహాన్.